హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లో మన ట్యూషన్ ఫీజు అనేది ఆన్లైన్లో ఎలా కట్టాలి అనేది మనం చూద్దాము. సో ఎవరైతే ఈ JNTH స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ పోర్టల్ అనేది ఉంటుంది, లైక్ స్టూడెంట్ మేనేజ్మెంట్ పోర్టల్. సో అందులో వెళ్ళి మీరైతే మీ ట్యూషన్ ఫీజు అయితే కట్టవచ్చు. సో మనం ఇందులో చూద్దాము స్టెప్ వైజ్ ప్రొసీజర్ మొత్తం, అండ్ మిస్ చేయకుండా అయితే మొత్తం వీడియోని అయితే చూడండి, సో దట్ మీకు అయితే ప్రాపర్ అవగాహన వస్తుంది ఫీజు అనేది ఎట్లా కట్టాలి, లైక్ తప్పు లేకుండా. అండ్ గివ్ ఏ థమ్స్ అప్ టు దిస్ వీడియో ఇఫ్ యూ ఫౌండ్ ద కంటెంట్ ఈజ్ యూస్ఫుల్. అండ్ మీరైతే JNT నుంచి అయితే ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ INER అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వీడియోని అయితే ఇప్పుడు చూసేద్దాం. గైస్, ఏదైనా అఫీషియల్ సర్చ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి అక్కడైతే టైప్ చేయండి JNTH స్టూడెంట్ మేనేజ్మెంట్ అని టైప్ చేస్తే మీకైతే డైరెక్ట్ ఈ లాగిన్ పేజ్ అనేది వస్తుంది. నేనైతే ఈ లింక్ మన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. అండ్ మీ క్రెడెన్షియల్స్ అయితే ఇక్కడ టైప్ చేసి మీరైతే లాగిన్ చేయాలి. సో గైస్, లాగిన్ చేయగానే మన ఇన్ఫర్మేషన్ అయితే ఇట్లా చూపిస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు పేమెంట్ చేయబోతున్నాం కాబట్టి మనం అయితే పేమెంట్స్ పైన అయితే క్లిక్ చేస్తే అక్కడ డ్రాప్ డౌన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డ్రాప్ డౌన్లో మళ్ళీ మనం వచ్చేసి ట్యూషన్ ఫీ పేమెంట్స్ దానిపైన అయితే క్లిక్ చేయాలి, బికాస్ వీఆర్ గోయింగ్ టు పే ది ట్యూషన్ ఫీజ్. సో అలాగే వేరే ఫీజ్ ఏమైనా ఉంటే అట్లనే పే చేయాలి. సేమ్ ట్యూషన్ ఫీ మీద క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూడొచ్చు, ఇక్కడ నేను లాస్ట్ టైం పే చేసిన ట్యూషన్ ఫీ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడైతే కొత్త ట్యూషన్ ఫీ దట్ ఈస్ 2023 and 24 ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఫీజ్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీజ్ అండ్ అదర్స్. సో మనం అవన్నీ అయితే చూసి ఇక్కడ లాస్ట్ చూడొచ్చు, సీరియల్ నెంబర్ సెకండ్లో పే అనే ఆప్షన్ ఉంది. సో ఆ పే మీద అయితే మనం క్లిక్ చేసేయాలి. గైస్, నా ఫీ టైప్ వచ్చేసి SNS అండ్ నా ఫీజు వచ్చేసి 35,000. సో నాకు స్కాలర్షిప్ వచ్చేసి 28,500 వస్తుంది. సో అది కట్ అయ్యి మిగతా అమౌంట్ అయితే నేను ఇక్కడ పే చేయాలని చూపిస్తుంది. సో మిగతా అమౌంట్ వచ్చేసి పేడ్ ఫీ వచ్చేసి 6,500. సో అదైతే మనం పే చేయాలి. పే పైన క్లిక్ చేసినాక అయితే ట్యూషన్ పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో అవన్నీ మీరైతే సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయాలి. సో గైస్, మనం పే మీద క్లిక్ చేసినాక మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, కన్ఫర్మ్ ట్యూషన్ పేమెంట్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ కరెక్టా కాదా అన్నీ చూసుకుని అయితే మీరు కంటిన్యూ టు పే పైన అయితే క్లిక్ చేసేయాలి. చేసినాక మీ అయితే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు మళ్ళీ. ఇదే మనకు పేమెంట్లో లాస్ట్ స్టెప్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనం డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI, QR. సో అకార్డింగ్ మీరు అయితే చూసి మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అదైతే పే చేసేయండి. నేనైతే ఇక్కడ QR జనరేట్ చేసి అయితే పే చేసేసిన. ఫైనల్లీ గైస్, ఒకవేళ మీరు JNTU హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమైనా చేస్తుంటే మీరైతే ఇలాగైతే మీ పేమెంట్స్ లైక్ ట్యూషన్ ఫీ లేదా అదర్ ఫీ అయితే కట్టవచ్చు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ గివ్ ఏ థమ్స్ అప్ టు దిస్ వీడియో. అండ్ మన ఛానల్ INER అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా JNTUలో, సో వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి, సో దట్ వాళ్ళు కూడా ఎర్రర్ లేకుండా వాళ్ళ ఫీజ్ పేమెంట్స్ అయితే పే చేస్తారు వితౌట్ ఎనీ ఎర్రర్స్. సో ఓకే, బాయ్, ఉంటాను ఆస్పిరెంట్స్.